వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ మనకు స్టార్టింగ్ శాలరీ 22,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. హ్యాపీగా మీరు ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇన్బౌండ్ బ్లెండెడ్ ప్రాసెస్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారన్నమాట. అంటే బోత్ వాయిస్ అలాగే చాట్ ప్రాసెస్ పోస్ట్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే వీళ్ళ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఇమీడియట్ గా జాయిన్ అవ్వగలము, మాకు జాబ్ అర్జెంట్ అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి. హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 20,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అదే మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో 22,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో హ్యాపీగా మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 to 22,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మనకు ట్రైనింగ్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ కూడా మీకు ఆన్లైన్ లోనే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ అంటే సో మీరు వచ్చేసి కస్టమర్స్ కి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక ఫోన్ కాల్స్ కి మెయిల్స్ కి అయితే మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వైరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ మనకు కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ అంటే ఏ కంపెనీలో అయినా ఇదే ఉంటుందన్నమాట జాబ్ రోల్. సో కాబట్టి మీకు వన్స్ యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్ లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. స్ప్లిట్ షిఫ్ట్స్ అదే విధంగా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్ లో మేము వర్క్ చేయగలం అనుకుంటారో అటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే దీంతో పాటు మీకు కస్టమర్ సపోర్ట్ జాబ్ లో సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, అలాగే ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్, సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి షుడ్ హ్యావ్ ఓన్ సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. విండోస్ 10 ర్యామ్ 8GB అండ్ ప్రొసెసర్ i5 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. మీ ఓన్ ల్యాప్టాప్స్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే సరిపోతుంది. సో ఇక సిస్టమ్ వచ్చేసి మనకు విండోస్ 10 అయితే ఉండాలి, ర్యామ్ వచ్చేసి 8GB ఉండాలి, ప్రొసెసర్ వచ్చేసి i5 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వైఫై ఆర్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ విత్ 100 Mbps స్పీడ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్
మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే యూఎస్బీ హెడ్సెట్ వెబ్ కెమెరా కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు సిస్టమ్ అంటే ఒకవేళ మీ దగ్గర డెస్క్టాప్ కనుక ఉన్నట్టయితే సో కంపల్సరీగా మీకు వెబ్ కెమెరా అయితే ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ కనుక ఉన్నట్టయితే సో ల్యాప్టాప్లో ఆల్రెడీ వెబ్ క్యామ్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఉండదు. సో మాక్సిమం ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అందులో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఇండోర్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 200 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లెండెడ్ ప్రాసెస్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాడికి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది ఫస్ట్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.